అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జానే. నాదేం చెరువును కబ్జా చేసిన పల్లా. నాదేం చెరువును కబ్జా చేసిన పల్లా సర్వే నెంబర్ 813 796లో కొంత భాగం చెరువు బఫర్ జోన్లోనే ఉంది. సర్వే నెంబర్ 796లో ఇతరుల భూమిని కబ్జా చేసిన జనగామ ఎమ్మెల్యే చెరువు బఫర్ జోన్లో కాలేజీ హాస్టల్ నిర్మాణం. గతంలో అధికారులను బెదిరించి ఎన్ఓసి తీసుకున్న వైనం. తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్. విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి. ఆదాబ్ చేతిలో మరిన్ని అక్రమాల వివరాలు. బహిరంగ చర్చకు సిద్ధమా? పల్లా రాజేశ్వర రెడ్డికి సవాల్. ఈయన ఒక చెరువును మింగేశాడు, అసదుద్దీన్ ఓవైసీ ఒక చెరువును మింగేశాడు, ఇట్లా సలావుద్దీన్ ఫ్యామిలీ ఒక 5-6 చెరువులను మింగేసింది. ఎంఐఎం నేతలు చెరువులు మొత్తం ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళ జోలికి ఎవరు రారు, మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పేసి అహంకారంతో విర్రవిగారు. వీళ్ళు అడ్డగోలుగా ఆ చెరువుల్లో కట్టడాలు కడితే కూలుస్తారేమో అని చెప్పి విద్యాసంస్థలు పెట్టి మళ్ళీ మా విద్యార్థుల జోలికి రాకండి అంటున్నారు. అసలు అక్కడ కట్టడమే తప్పు. విద్యార్థుల జోలికి కాదు, విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు. రేపొద్దున్న ఏదైనా ఎఫ్టీఎల్లో భూమి సాయిల్ ఏదైనా ఇది జరిగి కుంగిపోతే, ఆ స్కూళ్ళు కాలేజీలు కుంగిపోతే ఏంటి పరిస్థితి? అనురాగ్ విద్యా సంస్థలో చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఫాతిమా ఈ కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు కావచ్చు, రేపొద్దున్న ఆ బిల్డింగ్లు అమాంతం కుంగిపోతే, ఆ వాటర్లోకి కూలిపోతే ఏంటి పరిస్థితి? అక్కడ ఉన్న విద్యార్థులు చనిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు ఎవరికి చెప్తారు? విద్యార్థుల భవిష్యత్ అంటే చదువుచ్చడం కాదు, వాళ్ళని సేఫ్గా చూసుకోవడం కూడా. మీరు కట్టిన చెరువుల్లో కట్టిన బిల్డింగ్స్ వల్ల అక్కడ నదీ ప్రవాహానికో లేదంటే వాటర్ ఎదికో సాయిల్ కుంగిపోతే ఏంటి పరిస్థితి? అక్కడ విద్యార్థుల రక్షణ ఎవరి బాధ్యత? సో ఆయన అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ బ్రదరు నిన్న మాట్లాడుతూ ఫాతిమా కాలేజ్ విద్యార్థులు జోలికి వస్తే ఒప్పుకోమంటాడు. మొత్తం చెరువును ఆక్రమించి ఇలా కట్టేసుకున్నాడు మొత్తాన్ని. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డగోలుగా వ్యవహారాలు చేసి గత ప్రభుత్వానికి అండదండలు చూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని చేసిన అరాచకాలు ఇవే. ఆ ఫామ్ హౌస్లో పడుకొని నువ్వు ఆ చెరువు మింగేసేయి, నువ్వు ఈ ల్యాండ్ తినేసేయి, ఇది ఇంకోటి ఏదైనా చేసేసే అని చెప్పేసి మొత్తం అడ్డగోలుగా వ్యవహరించి వీళ్ళు వెళ్ళి ఆయన్ని జోగడము, వాళ్ళేమో వీళ్ళకి ఇవన్నీ కట్టబెట్టడము, వీళ్ళేమో అడ్డగోలుగా వ్యవహారాలు చేయడం, మొత్తం చెరువును ఆక్రమించి కట్టేసుకున్న పరిస్థితి అనురాగ్ యూనివర్సిటీ. సో నాడు ఫ్రీ అని నేడు ఫీజు వసూలు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని రిక్వెస్ట్. గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఎల్ఆర్ఎస్పై సీఎం రేవంత్కు హరీష్ లేఖ. కష్టం, ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా కట్టాల్సిందే. ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ పే చేయాల్సిందే. ఎవరు వద్దన్నా కావాలన్నా కట్టాల్సిందే. లేదు ఏదైనా 60 గజాలు 100 గజాల లోపల ఉన్న లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్కి ఏదైనా బెనిఫిట్ వర్తింపజేస్తే బెటర్. భారీగా డ్రగ్స్ పట్టివేత. 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల మెఫిటమైన్ డ్రగ్. రాజేంద్ర నగర్ నైజీరియన్ మహిళ వద్ద డ్రగ్స్ పట్టివేత. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితా విడుదల. 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన బీజేపీ. ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించనున్న ప్రధాని మోడీ. 3 విడతల్లో ఎన్నికలు. అక్టోబర్ 1న ఎన్నికలు, అక్టోబర్ 4న వెలువడే ఫలితాలు. సో దీనికి సంబంధించి అయితే తెలంగాణలో మొత్తం ఆఫీసర్లు గజగడ వణుకుతున్నారు. మరో 35,000 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం. నోటిఫికేషన్ జారీ చేసిన ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ. స్పీకర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్. 8.5 కోట్ల అఫెండ్మెంట్ స్వాధీనం. ఆంఫెటామైన్ స్వాధీనం. కంగనా వైఖరి సరికాదు. కూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం. రుణం మరింత సులభం. డ్రైవర్ రహిత వాహనాల తయారీ అద్భుతం. ఎమ్మెల్యే పల్లా మెడకు భారీ భూ వివాదం. ఉక్రెయిన్పై రష్యా భారీ దాడులు. 73 మంది దుర్మరణం. నేషనల్ కాన్ఫరెన్స్కు 51 మంది, కాంగ్రెస్కు 32 మంది. ఆదిలాబాద్లో డెంగీ తరహా వైరస్. కొత్త వైరస్లు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సీఎంఆర్ఎఫ్ స్కామ్. 28 ప్రైవేట్ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి. 100 డ్రోన్లు 100 మిసైళ్లతో అటాక్. ఎడగొస్తే అప్పుడు బ్యాన్, ఇప్పుడు బద్నాం. V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్. సో ఇప్పుడు V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్ అంటే అప్పుడు ఆ V6ని అడ్డగోలుగా వాడుకుంది అయితే కేటీఆర్. ఎందుకంటే అప్పుడు వీళ్ళు బీఆర్ఎస్లో ఉండే వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు ఏదో హోమ్ మినిస్టర్ వస్తుందనే టాక్ కూడా నడుస్తుంది. హోమ్ మినిస్ట్రీ వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఎంపీ వీళ్ళ అబ్బాయికి ఇచ్చినా కూడా ఇక్కడ ఈయనకి అర్హత ఉంది, హోమ్ మినిస్టర్గా చేసే అర్హత ఉంది, ఆయనకి సీట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్గా కనబడబోతున్నారు ఫ్యూచర్లో అనేది ఒక టాక్ నడుస్తుంది. సో వివేక్ వెంకటస్వామి కనబడ్డారు కాబట్టి. హైడ్రాకు హై రెస్పాన్స్. ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన. పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్. సోషల్ మీడియాలో ట్రెండింగ్. కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టులు. సీఎం రేవంత్కు అభినందనలు. త్వరలో డ్రైవర్లెస్ వెహికల్స్. రిజిస్ట్రేషన్లు డబుల్, ఆదాయం 7 2014-15లో 2,746 కోట్లు. 2023-24లో 14,588 కోట్లు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే, అత్యల్పంగా కొమరం భీం, ఆసిఫాబాద్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రిపోర్ట్ రిలీజ్.
కార్పొరేట్ సేవలు జీవన్ దాన్. సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్. సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్ అంటే వీళ్ళు అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. ఇది చెరువో కుంటో కాదు, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసి ప్రభుత్వాలు అక్కడ బడో గుడో లేదంటే ఇంకేదైనా పార్క్ లాంటిది కట్టాల్సిన స్థలాలు ఏవైతే ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఇది ప్రభుత్వ భూమి అనే బోర్డులు పెడుతుందో అలాంటి భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి కొన్ని ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఎన్ని నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ అవ్వకుండా ఏదో ఒక బలంతో ఎంఏఎం లీడర్లు ఉన్నారు బలమో లేదంటే బీఆర్ఎస్ లీడర్లు ఉన్న బలంతోనో ఇప్పటి వరకు ఆ ల్యాండ్ ఆక్యుపై చేసి పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న జిహెచ్ఎంసీ సీరియస్గా తీసుకుంది. ఎవరికైతే రిపీటెడ్గా నోటీసులు ఇచ్చారో, ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో, ల్యాండ్స్ అందరూ చేశారో వాళ్ళని ఆక్యుపై చేసుకోవాలి, వాళ్ళ ల్యాండ్ రికవరీ చేయాలని చెప్పేసి వాళ్ళు జిహెచ్ఎంసీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. హైదరాబాద్లో కీర్తివేత్తలు కొనసాగుతున్నాయి. శేర్లింగంపల్లి మండలం పరిధిలోని రాయదుర్గం సోమవారం జిహెచ్ఎంసీ రెవెన్యూ లీడ్ క్యాప్ టీఎస్ఐఐసి అధికారులు భారీ పోలీసులు బందోబస్తు నడుమ 3 నివాసాలు 5 నిర్మాణాలు కూల్చివేశారు. తాత ముత్తాతల నుండి నివాసం ఉంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూల్చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకే పోలీసులు బలగాలతో వచ్చిన అధికారులు ఇండ్లను కూలగొట్టడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అవి హైడ్రా కూల్చివేతలు కానప్పటికీ ఇలా అకస్మాత్తుగా వచ్చి ఇండ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డ కుటుంబాల వేదన చెప్పనలవి కాకుండా ఉన్నది. అధికారులు కూల్చివేతలు చేపట్టిన స్థలంపై కోర్టు స్టే ఉన్నది. అయినా అదేమీ పట్టని అధికారులు బాధితుల ఆక్రందనల మధ్య ఇండ్లను కూల్చేశారు. ఖచ్చితంగా టీఎస్ఐఐసి ల్యాండ్ ఇది. టీఎస్ఐఐసి ల్యాండ్లో వీళ్ళు నిర్మాణాలు చేపడితే ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. దీన్ని పాజిటివ్గానే చూడాలి, నెగిటివ్గా చూసే పరిస్థితి లేదు. ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా ఇదవుతారు, డ్యామేజ్ అవుతుంది. అన్యాయం అనట్లేదు, అక్రమంగా వాళ్ళు అన్నీ చూసుకొని చేసుకోవాలి. టీఎస్ఐఐసి ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు.